హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, చామల శుక్రవారం టాటా అయింది కాబట్టి ఫస్ట్ వారం కాబట్టి నా పూజా విధానం సింపుల్గా చేసుకున్నాను. మూడో వారం గ్యాండ్గా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ముందైతే ఆ పూజ చూడండి. ఫస్ట్ కల్లా పొయ్యి అండి, మనం స్టార్ట్ చేసింది పొయ్యి నుంచే. తర్వాత వాకలు చూపెడతా, గుమ్మం చూపెడతా చూడండి. చూస్తారు కదా, వాకలండి. అది ఒకట్లా పోసి ఇది గుమ్మము చూసారు కదా. నెక్స్ట్ నా పూజ అండి. పూజా విధానం చూసారా? సింపుల్లోనే ఈ వారం చేశాను. ఫస్ట్ వారం కాబట్టి ఎవరు ఈ వారం చెయ్యరు అంతగా, అందుకోసమే సింపుల్గా చేసుకున్నాను. కొంతమంది చేసుకుంటారు. చూసారు కదా కింద, ఇది ఒక పూజ. ఈ పూజ ఆ పూజ ఎందుకు అక్క రెండు పూజలు చేశారని మీకు డౌట్ రావచ్చు. ఆ పూజ విధానం గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏంటో తెలుసా, ఫస్ట్ కల్లా ఇవి కొత్తగా వచ్చినవి మనం ఊహించుకుని చేసుకున్నాం కాబట్టి ఏంటంటే, ముందుకల్లా మన అత్త మామ మొక్కే దేవుళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు మొక్కే దేవుళ్ళు ఉంటాయి కాబట్టి మనము ఏదో కడుపు జరక్క బయట దేశం వచ్చినామనుకో, అక్కడున్న దేవుళ్ళకి మనం ఎందుకు మొక్కాలా అని అనుకోకండి. ఎందుకో తెలుసా, మనకు కలిగినంతలోన ఫస్ట్ కల్లా మన ఇంటి దేవుళ్ళకే ఫస్ట్ కల్లా మనం పూజ చేసుకోవాలి. ఫస్ట్ కల్లా పూజ చేసుకొని ఇంటి దేవుళ్ళకి ముందుకల్లా ఏం వంట చేసుకున్నా, ముందుకల్లా ఏమేమి వండుకున్నాము, ఏమేమి తెచ్చుకున్నాము, పళ్ళు కాంచి పొలాలు కాంచి ఫస్ట్ కల్లా మన దేవుళ్ళకి ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకున్నాక తర్వాత ఈ వరలక్ష్మీదేవి పూజలు అంటే మన పల్లెటూరికి తెలిసిన వాళ్ళు కాంట్లు బ్యామర్లు పల్లెటూళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఉన్నవాళ్ళు కొంతమంది బాగానే చేసుకుంటారు. మళ్ళాగా కూలి చేసుకున్న వాళ్ళము, సింపుల్గా ఉన్న వాళ్ళము ఎప్పుడెప్పుడు కొంత టైం బట్టి మనము మొదలైనాం కాబట్టి ఇంకా పల్లెటూరు ఉన్న వాళ్ళకి ఇవేం తెలియవు, పెద్దగా తెలియని వాళ్ళు ఉన్నారండి. అలా కాబట్టి మీ అందరికీ కూడా మీ మనసులో ఉండొచ్చు, అయ్యో పూజ మేము చేసుకున్నా మంచిగుందో, ఆ పూజా విధానం మాకు తెలిసిన మేము కూడా చేసుకుందామేమో, చేస్తే మంచిదేమో అనే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి చెప్తాను చూడండి. పెద్ద ఖర్చు, ఎంత ఖర్చు పెడితే అంతవరకే ఉంటుంది. లక్షల్లోన కోట్లలోనూ ఈ పూజలు అవుతాయి. మనకి ఏంటంటే లక్షల్లో కోట్లలో పూజ పెట్టేస్తే అయ్యో అంత డబ్బు పెడితే దేవుడు వస్తుందేమో, దేవుడు మనకి కరుణిస్తుందేమో, చూస్తుందేమో అని మీరు డౌట్ పడకండి. ఎంత ఏముందో అది పెట్టండి. సింపుల్గా చెప్పాలంటే ఏం లేనప్పుడు ఆ తల్లి ఫస్ట్ కల్లా తినేది ఏంటో తెలుసా? పెరుగన్నం, మిరపకాయ, ఉల్లిపాయతోటే ఆమెకి ఇష్టం. నువ్వు ఇన్ని లక్షలు పెట్టి మనము పూజలు పురస్కారాలు చేసిన ఆ తల్లికి ఫస్ట్ ఇష్టం అది ఉంటే చాలు. మాకు కలిగిందమ్మా, ఇంతే ఉన్నదనేసి అది పెట్టాను అనుకో, దేవుడిని ఇంట తానకం వేసి ఉంటాడు. అంతేగాని లక్షలు పెట్టేసి పెద్ద గ్యాండ్ చేసేసి అమ్మో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా నా కాడ ఉండదని ఏం డౌట్ పడకండి. మనకు కలిగినంతలో పూజ చేసుకోవచ్చు. లక్షల్లో కోట్లంతా మనకు ఉండవు కాబట్టి అందుకోసమే ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈ పూజ ఎవరైనా చేయొచ్చు. చేసుకొని డౌట్ పడక్కర్లేదు. ఇదేంది ఒకసారి చేయాలా, రెండుసార్లు చేయాలా, కథ పూర్తిగా ఏంది, దీని విధానం ఏంది అని మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ గురించి ఏంటో తెలుసా, మనం ఒక్కసారి మొదలుపెట్టినాం అనుకో, ఇది ఇంకా ఆపడానికి ఏం లేదు, ఆపకూడదు కూడా.
ఎందుకో తెలుసా, ఇది ఆపడానికి అవ్వదు. ఇప్పుడు మేము కులం గురించి చెప్పానని ఫీల్ అవ్వకండి, మేము యాదవస్ము. మాకు గావు ఉంటుంది. ఎందుకో తెలుసా, గంగమ్మ తెలుసు కదా, రామి తండ్రి గంగమ్మ, మళ్ళీ రాజేశ్వరి, ఈ మూడు ఉంటాయి కాబట్టి మేము అవి చేస్తాం కాబట్టి ఇవన్నీ కొత్తగా వచ్చినవి, వాటికి మానకంటే మేము చేసుకోవాలి. అలాగే కాబట్టి ఇప్పుడు మనం చేసేదే చేసుకోవాలా, ఎలాగా మనకు దేవుళ్ళు ఉన్నాయి, ఈ కొత్త దేవుడికి చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ ఉంటుంది. ఏం లేదండి, తల్లి లక్ష్మీదేవి అన్ని అవతారాలు కూడా ఆయమ్మే. అందుకోసమే కాబట్టి ఏ పూజ విధానం చేసినా ఆ తల్లికే చెందుతుంది. అందుకోసమే కాబట్టి ఇది ఏంటంటే, అలాగే మేమందరం ఫ్రెండ్షిప్ వల్ల ఒక దగ్గర ఉంటే ఒకసారి ఒకరు చేసేటప్పుడు మేము చూసినాం. మేము మధ్యకం చేసిందేనండి, ఇప్పుడు ఇంచుమించి ఒక 6 సంవత్సరాలు అవ్వచ్చు నేను మొదలుపెట్టి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు ఇలాగే ఫ్రెండ్షిప్ ఒక దగ్గర ఉండి ఒక పెద్దవాళ్ళు చేసుకుంటుంటే ఏందా పూజ అని వాళ్ళు మాకు పిలిచారు, పేరెంట్గా పిలిచారు. అయ్యో అంత గ్రాండ్గా చేశారు కదా, మనం కూడా చేస్తే సరిపోతుంది కదని మా మనసుకు వచ్చింది. అలాగనేసి నా వల్ల నేను చేసి మొదలుపెట్టిన తర్వాత నా వల్ల ఒక 10 మంది చేశారు. అంతే, మా ఫ్యామిలీలోనే 10 మందిని నేను చేయించాను. ఎందుకో తెలుసా, నువ్వు ఈ పూజ చేస్తున్నావు కదా, మా ఫ్యామిలీకి తెలియదు, ఈ పూజ చేస్తున్నావు కదా, మరి ఇది మంచిదే, ఎలాగక్క, ఎలా పిన్ని, ఎలాగ వదిన అడిగే వాళ్ళు అడిగినారు. ఏం లేదు, సింపుల్, మీకు కలిగినంత. కానీ మొదలుపెట్టిన తర్వాత మట్టుగా మనము గావు ఎలాగో మానుకోమో అదే కదా చెప్పాను. మేము యాదవస్తులకి గావులు ఉంటాయి, అది మొదలుపెట్టినామంటే మా లైఫ్ కట్ల మీద కాలిన దాకా అది మానకూడదు. ఎందుకో తెలుసా, అది అంత పవర్ అనమాట. అది మాడినామనుకో మనకి తిండి కట్టుకున్న బట్టలు కూడా ఉండవు, అంత వేనగతి చేస్తుంది ఆ దేవుడు. అలాగే ఈ తల్లిని కూడా నమ్ముకొని మనకు మీకు లేని స్థితిలోన ఎంతగానో ఏంటి సింపుల్లోన ఒక దీపం పెట్టి ఒక వాసన పుల్ల ముట్టించి 2 పువ్వులు ఈదులోకి వెళ్ళి ఏరుకొని తెచ్చి, మీకు తీరక లేని స్థితిలో చెప్తాను, పెరుగన్నం, ఉల్లిపాయ, మిరపకాయ అది కలిపేసి ఉప్పు కలిపేసి తల్లికి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకోండి. అంత పెట్టినా ఉందండి. తర్వాత సరేలే ఏమైపోయింది, తల్లికి పెట్టింది ఏమైపోయింది, తల్లి తినేస్తుందా అనేవాళ్ళు. కాసు బంగారంతో కాసండి, అది పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, రాని వాళ్ళు ఉండొచ్చు, కానీ కొనుక్కున్నారు మంచిదేనండి, చాలా మంచి జరుగుతుంది. నేనైతే ఇంతటి 6 కాసులు పెట్టానండి, ఒక్కసారైనా మిస్ అవ్వలేదు, కొన్నాను. కానీ కొంచెం వీటి వల్ల మా కోడలకి 2 కాసులు వేసిన, మా కూతురు చెవిట్లోకి 2 కాసులు వేసాను. అంత తప్పు చేసినాను. అట్లా చేయకండి మీరు. మనకి ఏదో ఇబ్బంది అనేసి వేరే ఇట్లా అది ఉపయోగించకండి. కానీ నేనైతే అక్క మీరు చేసినారు కదా తప్పు, నేను చేసిన తప్పు మీరు చేయకండి చెప్తాను. ఆ కాసులంట ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని ముట్టనేయకూడదు. వేసుకుంటే మనకి సామెత ఉంటే పావేసి కాసులు అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే మెళ్ళే వేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ చిన్న చిన్న కాసులు కాబట్టి తప్పదు. ఎప్పటికైనా సరే మనము ఎన్నో కాసులు అయిన తర్వాత ఒక్కసారి మనం వేసుకోవచ్చండి. అలాగా పొరపాటు చేయకండి. కాసు ఉన్న వాళ్ళు పెట్టచ్చు. కానీ ఇంకొకటి అండి, చీర గాజు పూస అంటారు కదా, అవి కంపల్సరీగా నీకున్నా లేకపోయినా చీర గాజులు మూల పెట్టడం కంపల్సరీగా. కొబ్బరికాయ, 3 రకాల పళ్ళు, ఇవి మట్టుగా 3 రకాల పళ్ళు అంతే కేజీ లెక్క తెచ్చే అవసరం ఏం లేదు. 3 రకాల్లోనూ ఒక్కొక్క పండు 3 పళ్ళు తెచ్చి ఆ చీర జాకెట్టు మీకు 10 మందిని ఇవ్వడానికి సామెత లేకపోయినా భోజనాలు పెట్టినాను, భోజనం పెట్టుకుంటే ఇంకా మంచిది. 10 మందికి భోజనాలు పెట్టారనుకో, మీ ఇంటికి చల్లదనమే కాదు, కడుపు చల్లదనంగా మీ ఆరోగ్యం, మీ పసుపు కుంకాలు కలకాలం వద్దలినట్టుగా ఉంటుందండి. ఎందుకో తెలుసా, భోజనం తాలుగా ఒక విధానం చెప్తాను చూడండి. ఇప్పుడు పేరెంటాలు వచ్చారనుకో, మగవాళ్ళు కాదు భోజనం, పేరెంటాలు 9 మంది 11 మంది లేదు సింపుల్గా 5, ఇంకా లేదు సింపుల్గా 3,
అలాగా మీకు ఎంత సామెత ఉన్న వాళ్ళకి భోజనం పెట్టుకుంటామనే ఒక అవకాశం ఉందనుకో, అలాగ ముగ్గురికైనా, ఐదుగురికైనా, 9 మందికైనా, 11 మందికైనా, 20 ఒక్కలు అట్లా చేసుకోవచ్చు. అలాగ భోజనం పెడితే సూపర్గా ఉంటుందండి. మన జీవితం చాలా చాలా అందంగా చక్కదిద్దినట్టుగా ఉంటుంది. మనం 10 మందికి భోజనం పెట్టిన మాత్రానికి మనకేమైనా ఇదైపోదు. తల్లి మన ఇంటికి వచ్చి భోజనం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. పేరెంటాల వల్ల అమ్మ మన ఇంటికి కంపల్సరీ వస్తుంది. అలాగా నేను ఎప్పుడు అక్క మరి ఏమి నీకు ఎంత బాగా చింపులుగా ఉంటానంత కదా భోజనం వెళ్ళగాని ఏ బాధ ఒక్క బాధ పడి నేనైతే భోజనాలు ఎప్పుడూ పెడతానండి. నేను ఇది స్టార్ట్ చేసినా భోజనాలు పెడతాను. అలాగా మనకున్నంతలోనూ కొంచెమైనా ఆ పేరెంట్ అలా పెట్టండి. పెట్టారనుకో ఇంకా మంచి జరుగుతుంది. ఇంకొకటి చీరలు పెట్టే వాళ్ళైతే ఇంకా మంచిది. పేరెంట్ అలా భోజనం పెట్టి చీరలో జాకెట్ ఉంటుంది, వాటిని పట్టించుకోకండి. వేరే జాకెట్టు, చీర, గాజులు ఆ వచ్చిన వాళ్ళకి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకి మీరు నమస్కరించుకొని ఈ పళ్ళదానం ఇవ్వండి. ఇచ్చేసి భోజనం పెట్టి పళ్ళదానం ఇచ్చేసి వాళ్ళ కాళ్ళకి మీ ఇద్దరు పెరుముటి వెళ్ళాలి నమస్కరించుకోండి. ఇంకా మీకు మంచి జరుగుతుంది. సరేనా? అంతేనండి పూజా విధానం. ఎవరు చేయాలన్నా ఏమైనా మీకు డౌట్ ఉండొచ్చు, డౌట్ ఏం పడకండి. చెయ్యాలని మనసు వచ్చింది అనుకో ఇలాగ సింపుల్గా తేల్చుకోండి. సింపుల్గా లేని వాళ్ళకి అలాగా, ఉన్న వాళ్ళకి మీరు పావు కాసు కొనుక్కునే, తులం కాసు కొనుక్కునే ఉంది, అంత పెట్టుకునే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, నా పూజా విధానం చేశారు కదా. నేనైతే ఫస్ట్ వారం ఎవరు చేయరు, రెండో వారం ఎవరు చేయరంట, మూడో వారం అండి ఎవరికో తెలియపోయిన వాళ్ళకి ఇది మూడో వారం మనం చేయాలంట. పేరెంట్ వాళ్ళకి ఇచ్చిన 10 మంది భోజనాలు పెట్టినా మూడో వారం మనము గ్రాండ్గా చేసుకోవాలి. ఏ వారం అంటావా, నేను ఎప్పుడు ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాను, మీకు తెలుసు కదా. నాకు అమ్మవారు దుర్గమ్మని నమ్మినానని, అలాగే నేను ఎప్పుడు పూజ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ వారం స్టార్ట్ చేసుకోను. నాకు కలిగినంతలో నేను పెట్టుకోను. మీరు కూడా అందరూ కూడా మంచిగా ఉండి అన్నీ చేసుకుంటారని చూశారు కదండి. మీకేం లేకపోయినా ఉన్నా ఇది పెట్టండి. ప్రసాదం ఏదో కలిగితే అది పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలని మనసున్నోళ్ళు ఆగకండి. మీకు కలిగినంతలో చెయ్యండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన మట్టుగా అయితే నాకు ఒక ఫ్రెండ్స్ వల్ల నేను స్టార్ట్ చేశాను. నేను అప్పటి నుంచి మానలేదండి, మానకూడదు కూడా. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. శ్రావణ శుక్రవారం హ్యాపీగా అందరూ పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తర్వాత ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి, ఏమైనా మంచి మాటలు, మీకు ఏమైనా డౌట్ ఉంటే పెట్టేసి నాకు అడగండి. సరేనా? అదేనా మీకు చెయ్యాలని ఉద్దేశం ఉన్నోళ్ళు, మేము చేసుకోవాలా, మాకు ఎలాగా ఏంటి అని తెలియని వాళ్ళు ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. నాకు ఈ పొగ పడడం లేదు, అందుకోసం మాటలు కూడా రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.